నాగార్జున గారు నేను బలంగా ఉంటాను కుటుంబం కోసం, ఈ విషయంలో సింహం లాంటి వాడిని అంటే తన కితాబిచ్చుకున్నట్లు అనుకున్నా కూడా సరైన చర్య తీసుకుంటున్నారు అనిపిస్తోంది. కొండా సురేఖ అనబడు మంత్రి చేసినటువంటి వల్గర్ కామెంట్స్ మీద ఆయన పరువు నష్టం దావా వేశారు. దానికి తోడు 100 కోట్లు అసలు కోర్టులో వేస్తే ఇది ఎడతెగకుండా సాగుతుంది అని తెలుసు నాకు, అయినా సరే ఈ విషయంలో తగ్గదలుచుకోలేదు. నాకు వస్తున్నటువంటి సపోర్ట్ చూస్తుంటే నేను ఎలాంటి పోరాటంలో భాగమయ్యానో నాకు అర్థమవుతుందని ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏదో పెద్ద నాగార్జున స్వార్థపరుడు, ఇండస్ట్రీకి సమస్యలు వచ్చినప్పుడు ఏంది ఒకటి కామెంట్ పెట్టాడు, వాడు పెట్టిన సమస్య ఏంటి, టికెట్ రేట్లు పెంచడానికంటే అందరూ వెళ్ళి అడిగితే ఈయన అడగలేదంట. అందరూ వెళ్ళి అడిగేదేంటి, అడగకపోయేదేంటి, అదేమన్నా ఒక్కడికి పరిమితమైందా? పైగా ఎవరికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవాలి ప్రతి సినిమా రిలీజ్కి. ఆ సందర్భంలో బంగారాజు సినిమాకి ఈ టికెట్ రేట్లు అంటే ఇవి నాకు వర్కౌట్ అవుతాయి అన్నారు. అందులో ఏముంది, ప్రాక్టికల్ కదా. ఈ టికెట్ రేట్లు నాకు ఓకే, నా సినిమా బడ్జెట్కి నాకు సరిపోతాయి అన్నాడు. అవును, ఆయనే ప్రొడ్యూసరు, ఆయన కొడుకు హీరో, ఆయన ఒక క్యారెక్టరు, చాలా వరకు తగ్గిపోయింది కదా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వితౌట్ హీరో రెమ్యునరేషన్ కలిపి బడ్జెట్ని ఇంత చెప్పకండి, భారీ బడ్జెట్ వాడికి తప్పకుండా రాయితీలు ఇస్తాము, ఎందుకంటే టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కానీ ఇంకోటి కానీ జరిగితే అని. అవేమీ లేకుండా ఊరకు బిల్డప్ ఇచ్చేసేసి మాకు 500 కోట్లు అయింది, 1000 కోట్లు అయింది, ఏంది ₹1,00,00,000 అంటేనే ఏంటో అర్థం కాదు, ఇక 100 కోట్ల లెక్కలు చెప్పేసేసి జనం నెత్తి మీద టోపీ పెట్టి మళ్ళీ జీఎస్టీ రూపం, మళ్ళీ ఆ జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ అని కూడా వసూలు చేసుకుంటారు వీళ్ళు కావాలంటే. కొంతమంది సినిమా పోయింది, ఇంత ఖర్చు పెట్టాము, మాకు ఇన్పుట్ క్రెడిట్ వెనక్కి ఇవ్వండి ప్లీజ్ అని, అంటే మాకు ఆదాయం రాకపోగా ఇలా జరిగింది అని. అవన్నీ పక్కన పెట్టేసి నాగార్జున ఏదో పెద్ద ఆయన ఘోరమైన అన్యాయం చేశాడు సినిమా ఇండస్ట్రీకి అన్నట్టు మాట్లాడటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగానో చంద్రబాబుకి సన్నిహితంగానో ఉంటేనే సినిమా నటులు కరెక్ట్గా ఉన్నట్ట కాదు కదా. సినిమాని రాజకీయాన్ని వేరువేరుగా చూడాల్సిందే. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడైనా అర్థం చేసుకోవాలి ఎవరైనా. అందుకనే పాలిటిక్స్కి దూరంగా కొంతమంది ఉంటారు, వాళ్ళందరి ఆమోదం పొందుతారని చెప్పలేం, కానీ విమర్శలు అయితే దక్కించుకోరు. నాగార్జున గారికి ఉన్న లెగసీ ఏంటి, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ మనకేం చేసింది అయ్యా అంటే ఇద్దరు 2 కళ్ళు అని చెప్తూ ఉంటారు కదా, ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు. అట్లాంటి లెగసీని ఈయన కంటిన్యూ చేస్తున్నప్పుడు పోయి నాగార్జున ఏదో పెద్ద టార్గెట్ చేశారని ఇంకొకటి చేశారని అనుకునే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అతనేమి స్పందించలేదు కదా ఇండస్ట్రీకి. స్పందించినప్పుడు ఏం చేస్తారు, ఇట్లానే ఉంటుంది పరిస్థితి అని ఒక నేలబారు కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేలబారు కామెంట్లు చేసినటువంటి మంత్రికి మద్దతుగా ఎవరు మాట్లాడుతున్నారు ఈ రోజున? ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఆమె చేసిన కామెంట్లు అలాంటివి కాబట్టి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈయన చేస్తున్నటువంటి లీగల్ ఫైట్కి చాలామంది సపోర్ట్ అయితే ఇస్తున్నారు, తప్పకుండా ఇస్తారు కూడా. ఎందుకంటే సాఫ్ట్ టార్గెట్ అంటారు కదా, దారిని పోయి ప్రతివాడు ఒక రాయేద్దామని చూస్తాడు, చూసేసి తప్పించుకుంటాడు. ముసుగులో కామెంట్ పెట్టమంది ప్రతి పోటుగాడు పెడతాడు. ముసుగు తీసేసి కెమెరా ముందు మాట్లాడేవాళ్ళే కదా సాఫ్ట్ టార్గెట్ అయ్యే తర్వాత ఈజీగా టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత రాళ్ళు మేమే లేదు అనుకుంటూ పారిపోతుంటారు. దీనికి సంబంధించి ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారు స్పందించిన తర్వాతనే మిగతా వాళ్ళు కూడా స్పందించారు. వాడెందుకు అవ్వలేదు, వీడెందుకు అవ్వలేదు, అప్పుడెందుకు రాలేదు చూస్తే ఏంటంటే ఆంధ్రజ్యోతి పేపర్కి కడుపు మంట ఎక్కువ ఉన్నట్టుంది నాగార్జున మీద. అందుకనే ఎవడో పెట్టిన కామెంట్ని ఏదో పెద్ద హైలైట్ చేస్తూ అప్పుడు అలా స్పందించలేదు కానీ నువ్వు అనుకుంటూ బయలుదేరుతారు. మన పేపర్కి ఒక పెద్ద స్టాండర్డ్ ఉంది అనుకుంటే అలాంటి చీప్ కామెంట్లు మనం ప్రమోట్ చేయం కదా. సపోర్ట్ వస్తున్న దాన్ని నువ్వు హైలైట్ చేయి, లేకపోతే మూసుకొని ఉండాలి. అవేమీ కాకుండా నేను కనిపెట్టాను చూసారా అంటే ఏం కనిపెట్టావు నువ్వు? ఆ ట్విట్టర్ అకౌంట్లో జోలికి పోకుండా ఉంటేనే జీవితం సుఖమయంగా సాగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఊరికే పోయి కామెంట్ పెట్టడం, దాని మీద ఎవడు కౌంటర్ ఇచ్చాడు, వాడికి మనం ఏం చేయాలి, రాత్రంతా ఇదే అనమాట ఆలోచనలు. వాడు కౌంటర్ ఇచ్చాడా మనకి, మనం ఏమైనా మళ్ళీ చేద్దామా, వాడిని అలా గెలుకుదామా, ఎన్నిలుగా ఇలా గెలుకుదామా అని వాటిల్ని న్యూస్లో చూపించాల్సిన అవసరం ఏంటి? అంటే నీకు ఏ సరుకు లేదనమాట మాట్లాడటానికి, దాని బదులు ముసుగు తీసేసి చెప్పవచ్చు కదా. అలా కాదు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పుకుంటాడు. ఎవడనేది వీడి జన్మకి చెప్పలేరంటే తెలియదు కాబట్టి అంతే. బై.